అండి అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ విచారణ ముగిసింది. ఉదయం 11 గంటల నుంచి కొనసాగిన విచారణ సాయంత్రం 7 గంటల వరకు జరిగింది. తర్వాత ఆయన బయటకు వచ్చారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆయన ఘనస్వాగతం పలికారు. మీడియాతో కూడా కేటీఆర్ మాట్లాడారు. కేటీఆర్ విచారణకు వెళుతున్నప్పుడే చాలామంది రకరకాల ప్రచారాలు చేశారు. కేటీఆర్ అరెస్టు కాబోతున్నాడని ఇలా ప్రచారం చేశారు. అంటే మొన్న హరీష్ రావు విచారణకు వెళుతున్నప్పుడు ఎలాగైతే హరీష్ రావు అరెస్టు కాబోతున్నాడని ప్రచారం చేశారో, కేటీఆర్ విచారణకు వెళుతున్నప్పుడు కూడా కేటీఆర్ అరెస్టు కాబోతున్నాడని ప్రచారం చేశారు. కానీ మన ఛానల్ వైపు నుంచి నేను చాలా క్లియర్గా చెప్పాను. పొద్దున్నే చేసిన వీడియోలో చూడండి. ఈవెన్ దో తమ్ముడైల్లో కూడా పెట్టాను నేను, కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం లేదు అని. హరీష్ రావు విచారణ రోజు కూడా చెప్పాను ఉదయాన్నే, హరీష్ రావు అరెస్ట్ అయ్యే అవకాశం లేదు అని. కారణం ఏంటంటే ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల లిస్టులో కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ లేరు. వాళ్ళ నిందితుల లిస్టులో ఇంకా లేరు. రేపు చేరుస్తారేమో తెలియదు, కానీ ఇప్పటికైతే వాళ్ళ నిందితుల లిస్టులో లేరు. కాకపోతే వాళ్ళని పిలుస్తున్నారు, విచారిస్తున్నారు. విచారించే క్రమంలో వాళ్ళు సేకరించే ఆధారాల ఆధారంగా రేపటి రోజున ఇప్పుడున్న వాళ్ళ నిందితుల లిస్టులో చేర్చవచ్చు కాక. కాకపోతే కేటీఆర్ మీద హరీష్ రావు మీద రకరకాల ఆరోపణలు, అభియోగాలు ఉన్నాయి. వాటిని నిరూపించాల్సిన బాధ్యత విచారిస్తున్న సిట్ అధికారుల మీద ఉంది. ఇప్పుడు సీనియర్ సిట్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, మొన్న రేవంత్ రెడ్డి గారు సిట్ని ఆల్టర్ చేశారు కదా, సీనియర్ అధికారులను సిట్ టీంలో నియమించారు. ఫోన్ ట్యాపింగ్ కేసుని చాలా సీరియస్గా తీసుకుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సిట్ అధికారిని ఆల్టర్ చేసిన తర్వాతే, సీనియర్ ఐపీఎస్ అధికారిని ఈ టీంలో పెట్టిన తర్వాతే ఇప్పుడు హరీష్ రావును విచారించడమైనా, కేటీఆర్ను విచారించడమైనా, కేసీఆర్కి కూడా నోటీసులు ఇస్తారు, కేసీఆర్ను కూడా విచారించే అవకాశం ఉంది అని ప్రచారం జరుగుతుంది. నిజానికి అయితే విచారణ చేయాలి మరి. ఎందుకంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉన్నారుగా, మరి ప్రభుత్వాధినేత ఆయనే కదా. ప్రభుత్వాధినేతకు తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ జరగదు కదా. జిల్లాకు ఒక సర్వేర్ ఏర్పాటు చేసి రాజకీయ ప్రత్యర్థుల, సినిమా సెలబ్రిటీల, పారిశ్రామికవేత్తల ఫోన్ ట్యాప్ చేశారు అంటే నిజానికి అది కేసీఆర్కి తెలిసే జరగాలిగా. కేసీఆర్ని కూడా విచారణ పిలవాలి. మరి పిలుస్తారా లేదా ఇప్పటికైతే ఇంకా క్లారిటీ లేదు, ప్రచారాలు తప్ప. కానీ కేటీఆర్ మాత్రం విచారణకు వెళ్ళొచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఒకసారి మీరు వినండి. చేసిన నాయకత్వం మా పార్టీ. రాష్ట్రం వచ్చింది, ఆ తర్వాత ప్రజలు ఆశీర్వదిస్తే మా పార్టీ అధికారంలోకి వచ్చింది, ప్రభుత్వం వచ్చింది. కేసీఆర్ గారి ఆశీర్వాదంతో నాకు మంత్రి పదవిలో పనిచేసే అవకాశం కూడా వచ్చింది. 10 ఏళ్ళు కేసీఆర్ గారి నాయకత్వంలో అనుక్షణం తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం వివిధ హోదాల్లో పరిశ్రమల శాఖ మంత్రిగా, టెక్నాలజీ రంగానికి మంత్రిగా, అట్లాగే మున్సిపల్ వ్యవహారాల మంత్రిగా అనుక్షణం ప్రజల కోసం పనిచేశాం తప్ప, రాష్ట్రం కోసం పనిచేశాం తప్ప ఎన్నడూ కూడా తప్పుడు పనులు, పొరపాటును కూడా చేయలేదు. మా కేసీఆర్ గారు ఎప్పుడు ఒకటి చెప్తా ఉంటారు, రాజకీయం అనేది గేమ్ కాదు, మనకు సంబంధించినంత వరకు మనం తెచ్చిన ఈ రాష్ట్రంలో మనకు ఒక టాస్క్ అని. అంతే నిబద్ధతతో 10 ఏళ్ళు చాలా సిన్సియర్గా రాష్ట్రం కోసం పనిచేశాం. అన్ని రకాలుగా మా నియోజకవర్గాలను ఎట్లా బాగు చేయాలి, మా జిల్లాలు ఎట్లా బాగు చేయాలి, మన పల్లెలు ఎట్లా బాగుండాలి, గురించి ఈ మొత్తం స్కామ్ చేసింది రేవంత్ రెడ్డి గారి బావమరిది అని హరీష్ రావు గారు ఆధారాలతో సహా, ఎట్లా మా గవర్నమెంట్ లో మైనస్ టెండర్లు పోతుండే, ఎట్లా కాంగ్రెస్ రాగానే ఈ నిబంధన పెట్టడం వల్ల +22% +14% టెండర్లు ఎట్లా పోతున్నాయి, ప్రజాధనం ఎట్లా కొల్లగొడుతున్నారు, సింగరేణితో ముఖ్యమంత్రి గారు ఎట్లా ఫుట్బాల్ ఆడుతున్నారు, సింగరేణి సంస్థని తన కామధేనువుగా ఎట్లా మార్చుకున్నారు, ఇవన్నీ వివరంగా చెప్పినారు. ఉదయం చెప్పంగానే సాయంత్రం వరకు మేము ఎదురు చూస్తా ఉన్నాం. ఎవరన్నా ఒక మంత్రి, ఎవరన్నా ఒక బాధ్యుడు స్పందిస్తాడేమో. పోనీ కేంద్ర బొగ్గు శాఖ మంత్రి మన రాష్ట్రం నుంచే ఉన్నాడు కిషన్ రెడ్డి గారు, వారి ప్రభుత్వానికి కూడా సింగరేణిలో 49% వాటా ఉంది. కనీసం ఆయనన్నా, మరి కేంద్ర బొగ్గు మంత్రి కాబట్టి ఆయనన్నా స్పందిస్తాడేమో, ఈ దొంగలను పట్టుకుంటాడేమో. మోడీ గారు ఊకు అంటుంటారు కాంగ్రెస్ అంటేనే స్కామ్ గ్రేస్ అని, మరి మోడీ గారి ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందేమో అని చూసినాం. కానీ సాయంత్రం వరకు ఏం చేస్తారు, హరీష్ రావు గారికి సిట్ నోటీస్. అది అయిపోయింది, అదో డ్రామా ఒక రోజంతా నడిపిండ్రు. హరీష్ రావు గారు లోపల పోయినరు, ఉల్టా క్వశ్చన్లు వాళ్ళనే అడిగిండ్రు, వాళ్ళకి ఏం చెప్పాలన్నా తెలియలేదు, నీళ్ళు నమ్మలేరు, అయిపోయింది. ఇప్పుడు మళ్ళా ఇక డైలీ సీరియల్, అదే సీరియల్ ఉంటుంది
కార్తీక దీపం అని, అది మనసు మమత ఆ టైప్ లో మళ్ళీ ఈరోజు నాకు, రేపు ఎల్లుండి ఇంకొకలకు. ఇది ఒక టైం పాస్ ప్రోగ్రామ్ తప్ప ఇలా అయ్యేది ఏమీ లేదు, వచ్చేది ఏమీ లేదు. సో మా సోదరులు ఈ విచారణ ఏమీ లేదు, ఉల్టా మేమే క్వశ్చన్లు అడుగుతున్నాం, సిట్ అధికారులు మమ్మల్ని అడగట్లేదు, మేమే వాళ్ళని అడుగుతున్నాం అనేది కేటీఆర్ గారు చెప్తున్నారు. మొన్న హరీష్ రావు గారు అదే చెప్పారు, ఇప్పుడు కేటీఆర్ గారు కూడా అదే చెప్పారు. సిట్ అధికారులు వీళ్ళని ఏం అడగట్లేదట, వీళ్ళే సిట్ అధికారులు తిరిగి క్వశ్చన్లు అడుగుతున్నారట, వాళ్ళు సమాధానం చెప్పలేకపోతున్నారట. వీళ్ళు చెప్పే అట్టుంది. అంటే వీళ్ళు చెప్పేది ఇలా ఉంటే వాళ్ళు చేసేది కూడా అలానే ఉందిలేండి. ఎందుకంటే కార్తీక దీపం సీరియల్ లాగా, అంటే కేటీఆర్ చెప్పినట్టు ఇది 21 నెలలుగా విచారణ కొనసాగుతుంది. అంటే మధ్యలో విదేశాల్లో దాక్కున్నారు శ్రవణ్ రావు కానీ ప్రభాకర్ రావు కానీ, వాళ్ళు చాలా కాలం విచారణకు సహకరించలేదు, సిట్టు సుప్రీంకోర్టు దాకా పోవాల్సి వచ్చింది, వాళ్ళని తీసుకురావడానికి ముప్పు తిప్పలు పడాల్సి వచ్చింది, కాదనేది కాదు. కానీ అయినా సరే ఏదైనా కేసు అయితే చాలా స్లోగా పోతుంది, చాలా స్లోగా పోతుంది. ఇప్పటి వరకు కేటీఆర్ని కానీ హరీష్ రావుని కానీ కేసీఆర్ని కానీ నిందితుల లిస్టులో కూడా పెట్టలేదంటే కేసు ఎంత స్లోగా ఉందో అర్థం చేసుకోండి. అంటే ఈ కేసే కాదు, ఏ కేసైనా అంతే. ఇప్పుడు కాళేశ్వరం కేసు తీసుకోండి, అది ఎక్కడి వరకు వచ్చింది? అసలు కాళేశ్వరం అవినీతి మీద ఎంక్వైరీ జరిగిందా? జరిగినట్టు అసలు ప్రజలకి అనిపిస్తుంది? ఒకసారి కామెంట్ చేయండి. కాళేశ్వరం అవినీతి మీద విచారణ జరిగింది, చర్యలు తీసుకున్నారు, అదిగో పలానోళ్ళని బాధ్యులను చేశారు, పలానోళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు అని అనటానికి ఏమైనా ఉందా అసలు? అప్పట్లో చేసిన ఆరోపణలు ఏమి చాలా పెద్దవి, లక్షల కోట్లు తిన్నారు, వేల కోట్లు తిన్నారు అని ఆరోపణ చేశారు. చివరికి దాన్ని సిబిఐకి చెప్తున్నట్టు ఒక అసెంబ్లీలో చెప్పేసి వదిలేశారు. సిబిఐ ఆ కేసు తీసుకుందా లేదో కూడా తెలియదు. ఫర్దర్ ఫాలోఅప్ లేదు, ఏదో నామకే వస్తు. అంటే వీళ్ళు కేసులు ముందుకు తీసుకెళ్ళి ఏమైనా బీఆర్ఎస్ వాళ్ళతో మాట్లాడుకొని రాజీ పడుతున్నారా? కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒక దశకు దాటిన తర్వాత రాజీ పడుతున్నారా? ఒక అనుమానం అయితే బలంగా ఉంది. ఈవెన్ దో ఈ ఫార్ములా కాలర్ రేసింగ్లో కూడా అంతే, అదిగో కేటీఆర్ అరెస్ట్, ఇదిగో కేటీఆర్ అరెస్ట్ అని ప్రచారం చేశారు. ఏది? నేను ఆ రోజు చెప్పాను, కేటీఆర్ అరెస్ట్ ఈ ఫార్ములా కాలర్ రేసింగ్లో జరిగే అవకాశమే లేదు. ఎందుకంటే అసలు విచారణ సరిగా జరిగితేగా. విచారణలో వీళ్ళు తేల్చింది ప్రొసీజరల్ మిస్టేక్స్ తప్ప కేటీఆర్ ఇంత అవినీతి చేశాడని నిరూపించలేకపోయారు, చూపించలేకపోయారు. ఇట్లా చూపించకుండా, నిరూపించకుండా ఇక ఏం అరెస్ట్ చేస్తారు వీళ్ళు? ఇప్పుడు కూడా అంతే, కేటీఆర్ వాళ్ళ ఫోన్ ట్యాప్ చేశాడు, వీళ్ళ ఫోన్ ట్యాప్ చేశాడు, చివరికి సొంత చెల్లి కవిత ఫోన్ కూడా ట్యాప్ చేశారు, వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ చేశారు. ఇలా రకరకాల ఆరోపణలు చేయడం తప్ప ప్రూవ్ చేసే దిశగా కేసు ముందుకెళ్తుందంటే కేసు నడుస్తున్న తీరైతే అలా కనపడటం లేదు. కేసు నడుస్తున్న తీరైతే అలా కనపడటం లేదు. సో మీకు ఈ కేసు విచారణ మీద మీకు అనిపిస్తుందో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎనివే, మళ్ళా కేసీఆర్ విచారణకి, అంటే కేసీఆర్ని విచారణకి పిలిచే అవకాశం ఉంది అనేటువంటి ప్రచారం కూడా నడుస్తుంది. కాబట్టి చూద్దాం అక్కడ దాకా ఈ కేసు తీసుకెళ్తారా లేదా అని చూడాలి. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల సమయంలో అరెస్టులు అయితే ఉండకపోవచ్చు నేను అనుకోవటం. ఎందుకంటే రేపో మాపో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఫిబ్రవరి 2nd వీక్లోపు ఎన్నికలు జరుగుతాయి. ఈ టైంలో బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేస్తే వాళ్ళకి సానుభూతి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సానుభూతి వస్తుందన్న విషయం రేవంత్ రెడ్డి గారికి ఒక క్లారిటీ కూడా ఉంది. ఎందుకంటే గతంలో తన హీరో అయిందే అరెస్టుల ద్వారా. రేవంత్ రెడ్డి అయినా, బండి సంజయ్ అయినా బీఆర్ఎస్ వేధింపుల వల్ల, బీఆర్ఎస్ అరెస్టుల వల్ల, బీఆర్ఎస్ పెట్టిన ఇబ్బందుల వల్లే అగ్రెసివ్గా పోయి వాళ్ళు హీరోలు అయ్యారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి అరెస్టు వల్ల జరిగే నష్టం ఏంటో బాగా తెలుసు. అది ఈ ఎలక్షన్ టైంలో ఇప్పుడు దాకా చేయని అరెస్ట్ ఇప్పుడు చేస్తారని మనం అనుకుంటాం. ఈ ఎలక్షన్స్ ఉన్న టైంలో అరెస్ట్ చేయకపోవచ్చు. ఇప్పుడు మున్సిపాలిటీలు ఉన్నాయి, తర్వాత కార్పొరేషన్లు ఉన్నాయి, తర్వాత ఎంపీటీసీ, ఎల్పీటీసీలు ఉన్నాయి, తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో ఏమైనా చేస్తే చూడాలి, లేకపోతే జిహెచ్ఎంసీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏమైనా చేస్తే చూడాలి. జిహెచ్ఎంసీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అంటే నెక్స్ట్ జూలై ఆగస్ట్ తర్వాత. సో నెక్స్ట్ జూలై ఆగస్టు వరకు ఈ ఎన్నికలు అన్నీ అయిపోయేంత వరకు అరెస్టులు ఉండటానికి అవకాశం ఉండకపోవచ్చు. యా, థ్యాంక్ యూ సో మచ్.